రికార్డులు అతనికి కొత్త కాదు. ఒత్తిడిలో ఆడడం అంతకంటే కొత్త కాదు. పెద్ద జట్లపై పెద్ద ఇన్నింగ్స్లు ఆడడం కూడా కొత్త కాదు. కానీ చాలా రోజులుగా బ్యాట్ ఫేస్ నడుస్తుండడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక రిటైర్మెంట్ ఇచ్చేయొచ్చు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఇలాంటి వాటిని పట్టించుకుంటే అతను విరాట్ కోహ్లీ ఎందుకవుతాడు? ఒక్క దెబ్బకు ఈ విమర్శలన్నిటికీ బ్యాట్తోనే జవాబిచ్చాడు. రికార్డుల్లో తన పేరు ఉండడం కాదు, రికార్డులే అతని పేరిట ఉంటాయి. అందుకే కదా విరాట్ ను రికార్డుల రారాజుగా పిలిచేది. పాక్ తో మ్యాచ్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ ఇప్పుడు కీలకమైన సెమీఫైనల్లో దుమ్ము రేపాడు. నిజానికి కోహ్లీ క్రీజ్ లో ఉంటే ప్రత్యర్థి జట్లు మ్యాచ్ పై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ పేలవ ఫామ్ తో సతమతమైన విరాట్ వల్ల పెద్ద ప్రమాదమేమీ లేదని సెమీస్ లో ఆసీస్ భావించినట్లు కనిపించింది. అయితే చేజింగ్ లో తాను కింగ్ అన్న సంగతి మరోసారి రుజువు చేశాడు. వన్డే ఫార్మాట్ కు తగ్గట్టు బ్యాటింగ్ చేసిన కోహ్లీ భారత విజయాన్ని ఖాయం చేశాడు. 34 పరుగులకే ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత ఏ జట్టుపై అయినా ఒత్తిడి ఉంటుంది. క్రీజ్లో ఉన్న తర్వాతి బ్యాటర్లు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే. అది కూడా దుబాయ్ లాంటి స్లో పిచ్ పై పరుగులు చేయాలంటే ఓపికే ముఖ్యం. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ నిర్మించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను ఎన్నోసార్లు తన కెరీర్లో చూసిన విరాట్ కోహ్లీ సెమీఫైనల్లో క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. T20 ఫార్మాట్లో 4లు 6లే కొట్టాలి. కానీ వన్డే ఫార్మాట్లో సింగిల్స్ చేయడమే చాలా ముఖ్యం. పార్ట్నర్షిప్స్ నెలకొల్పడం అంతకంటే ముఖ్యం. ఇవి రెండు సరిగ్గా కుదిరితే ఇక గెలుపును ఎవ్వరూ ఆపలేరు. కోహ్లీ సెమీఫైనల్లో ఆసీస్ పై ఆడిన ఇన్నింగ్స్ ఇలాంటిదే. ఈ ఇన్నింగ్స్ ను మాస్టర్ క్లాస్ గా చెప్పడంతో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సెంచరీ చేజారినప్పటికీ కోహ్లీ చేసిన 84 రన్స్, శ్రేయస్ అయ్యర్ తో నెలకొల్పిన 131 పరుగుల పార్ట్నర్షిప్ భారత్ కు విజయాన్ని అందించింది. చివర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మెరుపులు కూడా తోడవడంతో మరో 11 బాల్స్ మిగిలుండగానే ఇండియా గెలిచేసింది. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఫెయిల్ అయిన తర్వాత కాస్త విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు నాకౌట్ మ్యాచ్లో అద్దరగొట్టి తన స్టామినా ఎలాంటిదో చాటి చెప్పాడు. సెంచరీ కంటే తనకు జట్టు గెలిపే ఆనందాన్ని ఇస్తుందని గతంలో ఎన్నోసార్లు చెప్పిన విరాట్ మ్యాచ్ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకున్నాడు. సహచరులను అభినందిస్తూ తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. మొత్తం మీద విరాట్ దెబ్బకు కంగారుల మైండ్ బ్లాంక్ అయింది. ఇక ఫైనల్లోనూ విరాట పర్వం కొనసాగితే టీమిండియా మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం కష్టం కాదు.